రాయచోటి శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి రేపు నెల 13 జరిగే ఎన్నికల సందర్భంగా అసత్యాలు, అర్ధసత్యాలు, అబద్ధాలతో ప్రజలను సాగునీటి ప్రాజెక్టులపైన తప్పుదారి చేసే ప్రయత్నంలో తప్పుడు కరపత్రం వేసి ప్రచారం నిర్వహిస్తున్నాడు. దీన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. 2019 డిసెంబర్ 24వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి పులివెందుల నుంచి జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ పులివెందుల తాలూకా మీదుగా రాయచోటికి నీళ్లు తీసుకొచ్చేదానికి అనుసంధానం పేరుతో 5,045 కోట్ల రూపాయలను నిధులు కేటాయించారు. ఆ రోజు ప్రకటన చేశారు, టెండర్లు తీసుకున్నారు. అది మన పార్లమెంటు సభ్యుడు గౌరవ మిథున్ రెడ్డి గారి కంపెనీనే పిఎల్ఆర్ కంపెనీ తీసుకొని చేస్తూ ఉంది. అదేవిధంగా రామాపురం మండలంలో, రామాపురం, లక్కిడిపల్లి మండలాల్లో 85 చెరువులకు నీళ్లు అందించేదానికి 227 కోట్ల రూపాయల వ్యయంతో లిఫ్ట్ స్కీమ్ను పిలిచి టెండర్లు పిలిచి ఆ తర్వాత బిల్లులు చెల్లించకపోవడంతో నామాత్రం పనులు చేసి కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు. అదేవిధంగా వెలిగల్లు లిఫ్ట్ స్కీము రాయచోటి, సంబేపల్లి మండలాల్లోని కొన్ని ప్రాంతాలకు చెరువులకు నీళ్లు, మధ్యలో ఉండే గ్రామాలకు తాగునీళ్ళు ఇవ్వడం కోసం అని చెప్పి 94 కోట్లతో స్కీము పిలవడం జరిగింది గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు దగ్గర. అదేవిధంగా జరికోన లిఫ్ట్ ప్రాజెక్టుకు 42 కోట్ల రూపాయలు. ఇది సంబేపల్లి మండలంలోని గ్రామాలకు తాగునీరు, చెరువులకు సాగునీరు అందించే స్కీము. అదేవిధంగా కలిబండ, బెస్తపల్లె 2 స్కీములకు 29 కోట్ల 38 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా కేటాయించారు, టెండర్లు పిలిచారు. గవర్నమెంట్ నిధులు ఇవ్వకపోవడంతో ఇవి అలాగే వదిలేసినారు తప్ప దీనికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలే. ఇక్కడ మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధులతో, అంటే సత్రంగూడికి ఐగారు రికమెండేషన్ అంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేంద్ర పథకాలకు మాత్రమే అభివృద్ధి పనులు చేసి వాటిని ఈ విధంగా చెప్పుకొని చేయడం తప్ప ఈ ఏవైతే మనం ఆ రోజు ప్రకటించినారో ఈ మంచినీటి పథకాలకు సంబంధించి 4.5 సంవత్సరాల కాలంలో ఏమాత్రం అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నిధులు కేటాయించలేదు, అభివృద్ధి జరగలేదు. నిధులు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడిగింది లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేదు. కేవలం ఒక జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానానికి సంబంధించిన పథకం, అడవిపల్లె రిజర్వాయరు, వీటికి సంబంధించిన కొన్ని పథకాలకు మాత్రమే ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి కావాల్సిన పనులకు మాత్రమే బిల్లులు ఇచ్చినారు కదా తప్ప ఈ ప్రజలకు సంబంధించింది కాదు. వీటన్నిటినీ వాస్తవాలను పక్కన పెట్టి తామేదో నిధులు ఇచ్చామని జిఎన్ఎస్ఎస్, హెచ్ఎస్ఎస్ అనుసంధానం చేసి అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి మరోసారి గెలవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే 3 సార్లు గెలిచి ఈ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు, ఇప్పుడు కూడా చేసే పరిస్థితి లేదు. రాష్ట్రంలో చేసిన అప్పులకు ఈ ప్రాంతానికి జరిగిన అభివృద్ధికి పొంతం లేదు. ఒకసారి ఆలోచించి మరోసారి శ్రీకాంత్ రెడ్డికి ఎందుకు ఓటేయాలా ఏంటి అనేది ఆలోచించి ప్రజానీకం ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.